ముంబై నటి కేసులో ముగ్గురు ఐపీఎస్ల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. నిన్న కీలక అంశాలపై నటి జట్వానీ స్టేట్మెంట్ ను ఇచ్చారు. ఆమె తల్లి స్టేట్మెంట్ ను కూడా పోలీసులు రికార్డ్ చేశారు. నటి నుంచి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేసులు నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. ఐపీఎస్లు ఆంజనేయులు, కాంతి రాణా, విశాల్ గున్నీపై ఫిర్యాదు చేసినట్లుగా జట్వానీ మీడియాకు సైతం తెలిపారు. నిజాలు బయటకు రావాలని తనపై అక్రమంగా కేసు నమోదు చేశారంటూ ఆమె కన్నీరు మున్నీరయ్యారు. ముంబై జిందాల్ కేసు క్లోజ్ చేయడానికి ఏపీలో కేసు పెట్టారని నటి కాదంబరి ఆరోపిస్తున్నారు. తనను వేధించిన వారిలో ముగ్గురు ఐపీఎస్ల కీలక ప్రమేయం ఉందని అన్నారు కాదంబరి జట్వానీ. ఏసీపీ శ్రవంతి రాయ్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. మొత్తానికి 2.5 గంటల పాటు కాదంబరి ఆమె తల్లిని విచారణ జరిపారు. ఈ స్పెషల్ టీం 2 రోజుల్లో డీజీపీకి నివేదికను కూడా ఇవ్వబోతుంది. దాని ఆధారంగానే అధికారులు చర్యలను తీసుకోబోతున్నారు. Around 10 to 15 police officials, but they were low-ranking officials there who actually kidnapped me. They were definitely they were just doing their jobs. I believe, what I feel, they were even sympathetic to us because an innocent family and highly educated family being trapped, into unlawful things this way. Do you have the names of the police officers? The lower-ranking officials who were there, I don't believe that they had the authority to take decisions on their own. They were definitely under strict orders of the higher ranking officials, which are obviously the IPSs. I will be submitting evidence that the document that they arrested me on the basis of, that has a stamp, a Bombay stamp, which I inquired from the stamp office in Bombay. The stamp shows a date of 2018. But I inquired that the stamp was purchased in November 23 from Kalyan. So the stamp is purchased in November 23, showing from the number, but it is stamped as 2018. So obviously it is forged, and it is purchased from Kalyan, sold to a vendor in Dombivali, has my signature, which is not my signature, absolutely not my signature, has an address, my current address. మరోవైపు ముంబై నటి కేసులో తనని ఇరికించారంటూ విజయవాడ సిపి కూచిపూడి మాజీ సర్పంచ్ నాగేశ్వరరావు సిపికి లేఖ రాశారు. తన ఆధార్ కార్డు దుర్వినియోగం చేశారని ఫిర్యాదు చేశారు. ఆయన జగ్గయ్యపేటలో ఉన్న 5 ఎకరాల భూమిని కాదంబరి జట్వానీ ఫార్జరీ డాక్యుమెంట్స్ సృష్టించే అమ్మే ప్రయత్నం చేసినట్లుగా ప్రధానంగా నాగేశ్వరరాజు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఆ భూమిని మాకు అమ్మలేదు, మేము కొనలేదు అంటూ సిపికి ఇప్పుడు ఫిర్యాదు చేశారు. మరోవైపు ముంబై నటి కేసులో తనని ఇరికించారంటూ విజయవాడ సిపికి కూచిపూడి మాజీ సర్పంచ్ నాగేశ్వరరాజు లేఖ రాశారు. తన ఆధార్ కార్డు దుర్వినియోగం చేశారని ఫిర్యాదు చేశారు. ఆయన జగ్గయ్యపేటలో ఉన్న 5 ఎకరాల భూమిని కాదంబరి జట్వానీ ఫార్జరీ డాక్యుమెంట్స్ సృష్టించి అమ్మే ప్రయత్నం చేసినట్లుగా ప్రధానంగా నాగేశ్వరరాజు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఆ భూమిని మాకు అమ్మలేదు, మేము కొనలేదు అంటూ సిపికి ఫిర్యాదు చేశారు. మరోవైపు ఇటు ముంబై నటి కేసులో తనని ఇరికించారంటూ విజయవాడ సిపికి కూచిపూడి మాజీ సర్పంచ్ నాగేశ్వరరాజు లేఖ రాశారు. ఆయన ప్రెసెంట్ మనతో కాల్లో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాము. నాగేశ్వరరాజు గారు నమస్తే అండి. రైట్, ప్రెసెంట్ అసలు మీ ఆరోపణ ఏంటండి?
ఆ కేసుకి మాకు ఎటు సంబంధం లేదండి. ఫార్జరీ కేసు అంటే మీ ఆధార్ కార్డుని కూడా దుర్వినియోగం చేశారు అంటూ మీరు లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. అంటే మీ ఆధార్ని ఎలా దుర్వినియోగం చేశారండి వాళ్ళు? అప్పుడు మా తమ్ముడు మ్యారేజ్ ఉంటే ఫిబ్రవరి 14 తారీఖు మా తమ్ముడు కొడుకు మ్యారేజ్ ఉంది ఉమ్, తిరుపతిలో. ఆ మ్యారేజ్ కానీ మేము ఆధార్ కార్డు ఇచ్చామండి. ఓకే. ఆ ఆధార్ కార్డుని వాట్సాప్లో పెడితే దాన్ని దుర్వినియోగం చేసి మా మీద తప్పుడు డాక్యుమెంట్ పుట్టించి మాకు తెలవకుండా ఈ రకంగా చేశారండి. మీ ఆధార్ కార్డుని ఎక్కడ వాడారండి? ఇదే స్టేషన్లో మేము పొలం కొన్నట్టు కదా, 5 లక్షలు మేము అడ్వాన్స్ ఇచ్చినట్టు కదా, తప్పుడు డాక్యుమెంట్ పుట్టించారు మాకు తెలవకుండా. అయితే ప్రెసెంట్ మనం చూస్తే ఇటు జట్వానీ కేసు కంప్లీట్లీ వేరు కదండి. అంటే దీంట్లో మీ పాత్ర ఎక్కడి నుండి వచ్చింది? మీరు లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏమండి? ఇప్పుడు ఇటు హీరోయిన్ జట్వానీ కేసు కంప్లీట్లీ వేరు, పొలిటికల్ టర్న్స్ తీసుకుంటుంది కదా. ప్రెసెంట్ ఇప్పుడు మీ పాత్ర అంటే మీ ఆధార్ ఆవిడ దగ్గరికి ఎందుకు వెళ్ళింది? మీ ఆరోపణ ఏంటి? మా ఆధార్ మేము మా తమ్ముడు గారు అబ్బాయి మ్యారేజ్ తిరుపతిలో జరుగుతుంటే తిరుపతి లెటర్ల కోసం వాట్సాప్ పెట్టాం ఒక అతనికి, ఓకే. దాని ద్వారా చేశారు. అయితే మీరు ఇక్కడ క్లియర్గా రాశారు కదండి సిపికి. అసలు సిపికి ఏమని కంప్లైంట్ ఇచ్చారండి మీరు? దానికి మాకు ఏం సంబంధం లేదు ఇస్తాం. ఆ కేసుకి ఆ డాక్యుమెంట్కి కానీ మాకు కానీ మాకు తెలవదు అసలు, మమ్మల్ని అన్యాయం చేయించారో ఇస్తాం. ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ మీకు అమ్మే ప్రయత్నం చేశారా వాళ్ళు? లేదు, అబద్ధం. లేదు, అసలు మీకు అమ్మే ప్రయత్నం చేయలేదు, కానీ మీ ఆధార్ని ఫార్జరీ చేశారు. ఆ అమ్మాయి ఎవరో కూడా మాకు తెలవదు అసలు. రైట్. అయితే మీకు ఇటు హీరోయిన్ కాదంబరి జట్వానికి ఏమైనా పరిచయం ఉందా అండి? మాకు అసలు సార్ ఒకసారి మన టీవీలో పెట్టాం ఆ అమ్మాయిని, మొన్న టీవీలో చెప్తే మాకు పరిచయం అంతకుముందు లేదు, అయితే ఎప్పుడు చూడలేదు అమ్మాయి. రైట్. నాగేశ్వరరాజు గారు, మీకు విద్యాసాగర్ ఎలా పరిచయం అండి? మా ఊరే నా నాన్నగారు కుక్కల నాగేశ్వరరావు గారు జడ్పీ చైర్మన్ చేశాడు. అయితే ఇప్పుడు కుక్కల నాగేశ్వరరావు గారు జడ్పీ చైర్మన్ చేశాడు. ఆయన మా ఊరే కుక్కల నాగేశ్వరరావు గారు. వాళ్ళ అబ్బాయి ఇతను విద్యాసాగర్ రావు. ఓకే. సో ప్రెసెంట్ ఈ హీరోయిన్ మీ పేరుని కూడా అక్కడ ప్రస్తావించిందా అండి తన ఎఫ్ఐఆర్? తెలదండి, తెలీదు మీకు. మీ క్లియర్ కంప్లైంట్ ఏంటంటే అంటే మీ ఆరోపణ ఏంటి? అటు ల్యాండ్ వాళ్ళు అమ్మారు కానీ మీరు కొనలేదు, అదేనా మీ ఆరోపణ? అంటే నేను కొనలా. మాకు ఇబ్బంది సీఏ 4 ఫోన్ చేసి మీరు ల్యాండ్ కొన్నారండి ఏంటని అడిగితే ల్యాండ్ ఏంటి నేను ఎప్పుడు కొనలేదు అని చెప్పామండి ఫోన్లో. అయితే నాగేశ్వరరాజు గారు, ఇటు చూస్తే విద్యాసాగర్ను కాదంబరికి పరిచయం ఉన్నట్టు మీకు తెలుసా? ఎందుకంటే అటు కంప్లైంట్ వచ్చేసి మీ పేరు మీదనే రిజిస్టర్ అయింది కాబట్టి మీకు ముందు నుండే తెలుసా? తెలీదు. మరి కంప్లైంట్ మీ పేరు మీద ఎందుకు రిజిస్టర్ అయిందండి? మా 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 ఆధార్ కార్డు పొద్దున చేసి డాక్యుమెంట్ పుట్టించారు కదా వాళ్ళే అగ్రిమెంట్. మీ సిగ్నేచర్స్ ఏమీ లేకుండానే అటు మొత్తం అయిపోయిందా? అంటే మీ సిగ్నేచర్స్ కూడా తీసుకోలేదా వాళ్ళు? అసలు మాకు తెలవదమ్మా. అసలు మీకు తెలియదు దీని గురించి ఏమి? మాకు అసలు తెలవదు. మొన్న 4 రోజుల నాడు సీఏ గారు ఇబ్రహంపట్నం సీఏ గారు ఫోన్ చేసి మీరు ఎప్పుడన్నా ల్యాండ్ కొన్నారంటే అని అడిగితేనే మాకు తెలిసిన విషయం. సో మీరు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారా అండి? అసలు నా ఆధార్ కార్డు తీసుకుని నా పేరు మీద కంప్లైంట్ ఇచ్చారు కానీ నాకు ఈ కంప్లైంట్కి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ఆ లేఖకు ఆన్సర్ ఏమైనా వచ్చిందా? ఏం చెప్పారు మీకు? ఇచ్చామండి. రాత్రి సిపి గారు దగ్గర కూడా మేము మొత్తం మ్యాటర్ రాసి ఇచ్చేసాం. మాకు దీనికి సంబంధం లేదు. వీడియో కూడా తీసుకున్నారు, రికార్డ్ చేస్తున్నారు. అయితే సిపి కంప్లైంట్లో ఇటు విద్యాసాగర్ని ఈ హీరోయిన్ జట్వాని వేధించింది అనేది నాగేశ్వరరాజుకి తెలుసు అనేది క్లియర్గా కంప్లైంట్లో స్టేట్మెంట్ ఉంది. దీనికి మీరేమంటారు? అసలు ఆ విషయం మన వరకు మాకు తెలవదు. అసలు అంటే మీకు జట్వాని ఎవరు అనేది తెలియదు, వీళ్ళిద్దరికి పరిచయం ఉందనేది కూడా మీకు తెలీదా? ఎప్పుడు చూడలేదు. అయితే మీరు కంప్లైంట్ ఇచ్చారు కదండి, దానికి పోలీసులు ఏమన్నారు? ఎటువంటి రియాక్షన్ వచ్చింది? నేను స్టేట్మెంట్ రికార్డ్ చేసుకెళ్ళారండి. ఏంటండి, ఇంకోసారి చెప్పరా? నేను చెప్పింది నిన్న స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు సిపి గారు ఆఫీస్లో.
అయితే ఇంకొక స్టేట్మెంట్ కూడా ఉందండి ప్రీవియస్ కంప్లైంట్ లో, హైదరాబాద్ ఆఫీస్ లో వాళ్ళిద్దరూ గొడవ పడుతున్నప్పుడు మీరు చూశారు అనేది స్టేట్మెంట్ లో క్లియర్ గా ఉంది. అంటే మీరు ప్రత్యక్ష సాక్షి అన్నట్టు కూడా ఉంది. దానికి మీరేం ఆన్సర్ ఇస్తారు? అసలు మనకి హైదరాబాద్ వల్ల మేము ప్రత్యేక సాక్ష్యం కాదు, అవన్నీ అవ్వదు. అసలు మీరు ఆ డేట్స్ లో హైదరాబాద్ కే రాలేదు. లేదు అలా మీరు డైరెక్ట్ గా ఆయనని క్వశ్చన్ చేయడం జరిగిందా అండి విద్యాసాగర్ ని? అంటే నా పేరు ఎందుకు వాడారు ఈ కంప్లైంట్ లో అని? అసలు ఫోన్ నెంబరే మాకు తెలియదు. అసలు ఎక్కడుంటారో మాకు కూడా తెలియదు. అసలు ఆయనకి మీకు డైరెక్ట్ గా సంబంధం లేదు. సంబంధం లేదు. మరి ఇప్పుడు కంప్లైంట్ లో విద్యాసాగర్ పేరు మెన్షన్ చేశారా? అంటే మీ ఆధార్ని ఇట్లా దొంగలించి, మీరు పెళ్లిలో ఉన్నప్పుడు దొంగలించి ఇట్లా చేశారు అనే దాని మీద మీరు కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చామండి, కూచిపూడి పోలీస్ స్టేషన్లో ఇచ్చాం. ఓకే అండి, థ్యాంక్ యూ.